2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అండ్ శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరు కూడా పండుగలని, పూజలని, మహిళలందరూ కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటూ ఉంటారు. సో ప్రత్యేకించి పూజా విధానానికి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, అసలు ఏ విధంగా మనం ఈ పూజని స్టార్ట్ చేయాలి, పూజకి కావాల్సిన నియమాలు ఏంటి అని అడుగుతుంటుంటారు. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో పూజా విధానం ఏంటని పూర్తిగా ఈ వీడియోలో మీరు కూడా మాతో పాటు చూడొచ్చు. అండ్ మాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా పూజని చేసుకోవచ్చు. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో ముందుగా మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. తప్పనిసరిగా అండి, చూసే ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసము పైగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. సో చాలా మంది అడిగేది ఏంటి అంటే పూజా విధానానికి సంబంధించి ఎటువంటి విధానాన్ని ఆచరించాలి, ఏ సమయంలో పూజన చేసుకోవాలి, సాయంత్రం సంధ్య వేళనే మొదలు పెట్టాలి అంటారా, లేదంటే ఉదయం లేవగానే ఈ పూజని ఆచరించాలని అడుగుతూ ఉంటుంటారు. పూజా విధానం ఏంటి అసలు ముందుగా ఉమా గారు? తప్పనిసరిగా అమ్మ, వరలక్ష్మి వ్రతము అనేటువంటిది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మనం ఆచరిస్తూ ఉంటామండి. మహాలక్ష్మి అమ్మవారికి, అష్టలక్ష్ములకి, అదేవిధంగా లక్ష్మీ స్వరూపానికి, ఇంటిల్లపాది ధన ధాన్య సమృద్ధి కలిగి ఉండడానికి, ఐశ్వర్యంతో తులతూగడానికి వరలక్ష్మి వ్రతము తప్పనిసరిగా ఆచరించి తీరాలమ్మ. వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి విధానంలో ఉదయము కానీ సాయంత్రము కానీ తప్పనిసరిగా ఆచరించవచ్చు. ఉదయం పూట ఆచరించాలనుకుంటే ఉపవాస దీక్ష అవసరం లేదు. సాయంత్రము ఆచరించాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఉపవాసం అనేటువంటిది ఉండాలి. ఆ రోజు మొత్తం పూజ అయ్యే వరకు ఉపవాసంతోనే ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అండ్ అలాగే చాలా మందికి కూడా కలశం పెట్టాలా వద్దా అని కూడా ఎక్కువగా మందికి ఉండే డౌట్ అండి. తప్పనిసరిగా అమ్మ, కలశము అనేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపంగా మనం విగ్రహ రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చు, చిత్రపటం రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చు, అదేవిధంగా కలశం రూపంలో కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. కలశ రూపంలో ఆరాధన చేసేటప్పుడు ఆవాహన అంతా కూడా కలశానికి చేస్తాం కాబట్టి మనం ఉద్వాసన అనేటువంటిది ఎప్పుడు చెప్తామనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, వరలక్ష్మి వ్రతం ఆచరించిన తరువాత, శుక్రవారం అయిపోయిన తరువాత, శనివారము ఉదయం పూట మరలా ఒకసారి అమ్మవారికి దీపం వెలిగించి పంచోపచారములు కానీ షోడశోపచారములు కానీ పూజ చేసి కలశాన్ని ఉద్వాసన చెప్తే ఇబ్బంది ఏమీ లేదు ఆ రోజు కూడా ఉంచుకుంటాం అనుకునేటువంటి వాళ్ళు 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. కలశాన్ని ఉంచుకుంటారు చాలా మంది. అలా ఉంచితే కనుక ఖచ్చితంగా ఉదయము సాయంత్రము ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టాలి. అలా పెట్టకపోతే దోషం అనేటువంటిది వస్తుంది. సో ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ కూడా వరలక్ష్మి వ్రతం పూర్తయినటువంటి తరువాత రోజైన శనివారం పూట ఉదయం దీపాన్ని వెలిగించే కలశానికి ఉద్వాసన పలకడం మంచిది. శుక్రవారం పూటనే ఆ రోజునే వ్రతం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో ఉద్వాసన కూడా చెప్పుకోవచ్చు. ఆ విధానంలో చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. తప్పకుండా ఉమా గారు, ఉపవాసానికి సంబంధించి మీరు ఇందాక చెప్పారు సాయంత్రం వేళలో కనుక చేసుకునేవారంటే ఉపవాసాన్ని ఆచరించాలి అని. ఈ ఉపవాసంలో అంటే నియమాలు ఏంటి? అంటే చాలా మంది వాటర్ తీసుకోవచ్చా, లేదంటే ఇంకేవైనా సరే మనం అల్పాహారంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుందని అడుగుతుంటారు. దానికి సంబంధించిన నియమం ఏమన్నా ఉందా ఉమా గారు? తప్పనిసరిగా అమ్మ, ఉపవాస దీక్ష అనేటువంటిది కలియుగంలో కటిక ఉపవాసం అనేటువంటిది ఆచరించకూడదండి. పాలు కానీ, పళ్ళు కానీ, జలము వాటర్ కానీ తీసుకోవచ్చు. అల్పాహారము లాంటివి ఏవైనా తీసుకోవచ్చమ్మా. సాత్విక ఆహారాన్ని మాత్రమే ఆ రోజున తీసుకోవాలి. శ్రావణ మాసం మొత్తం కూడా పూజలు చేస్తూ ఉంటారు చాలా మంది మహిళలు. ఎస్పెషల్లీ శుక్రవారం గురించి మాట్లాడుకుంటే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. అలా కుదరని పరిస్థితిలో మనం ఈ 4 వారాల్లో కూడా ఏ వారం చేసుకున్నా కూడా మనకి ఫలితం దక్కుతుందంటారా? తప్పనిసరిగా చేసుకోవచ్చు. పౌర్ణమి నాడు చేసుకోవచ్చు. అమావాస్య నాడు వ్రతం ఆచరించకపోయినా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన అమావాస్య నాడు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా మందికి తెలియని విషయం, వ్రతాన్ని ఆ రోజు ఆచరించకూడదు కానీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవచ్చు. ఏ శుక్రవారం నాడైనా మీరు అన్నట్టుగా ఆచరించుకోవచ్చు అండి. వరలక్ష్మి వ్రతం అనగానే మ్యారీడ్ ఉమెన్ చేసుకోవాలి అన్న అపోహ ఉంది. మ్యారీడ్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అమ్మ, ఏ స్త్రీ అయినా సరే తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. సౌభాగ్యాన్ని పొందడానికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తప్పనిసరిగా ఆచరించుకోవచ్చండి. పూజా విధానాన్ని మొదలు పెడతామా? తప్పనిసరిగా అమ్మ, ముందుగా చూసే ప్రేక్షకులందరూ కూడా
ఒకవేళ పూజా విధానాన్ని మా నుంచి తెలుసుకుని మీరు చేసుకోవాలనుకున్న యథాతథంగా ఈ యొక్క వీడియోని మీరు పెట్టుకుని నేను చెప్పేటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్ళిపోవచ్చండి. నేను చెప్పినట్టుగా మీరు చేస్తూ ఉంటే చాలు, ఆ పూజా ఫలితం తప్పనిసరిగా మీకు కూడా అందుతుంది. ముందుగా గణపతి ప్రార్థనతో స్టార్ట్ చేసి తర్వాత దీపారాధన, తర్వాత ఆచమనంతో మనం స్టార్ట్ చేద్దామండి. అలాగే. ఓం ప్రణో దేవి సరస్వతే వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రగవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. దీపాన్ని వెలిగించండి అమ్మ ఇద్దరు కూడా. ముందుగా చూసే ప్రతి ప్రేక్షకులు అందరూ కూడా గణపతి పూజ అనేటువంటిది తప్పనిసరిగా మనం చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి ఆవాహన అనేటువంటిది చేసి, ఆ తరువాత అమ్మవారికి షోడశోపచార పూజ అనేటువంటిది చేసి, తోర గ్రంథులు అనేటువంటిది పూజించి, ఆ తర్వాత వ్రత కథ అనేటువంటిది చెప్పుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఉద్వాసన చెప్పడమే ఈ పూజా విధానంలో వచ్చేటువంటి విధానం అండి. సో ముందుగా మనం గణపతి పూజ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఇక్కడ దానికి ముందుగా మన సంకల్పం, ఎందుచేత మనం పూజ అనేటువంటిది ఆచరిస్తున్నాం, మనము ఎవరము, ఎందుకోసం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయాలన్నీ కూడా సంకల్పంలో వస్తాయన్నమాట. ఆ దీపం వద్ద ఒక పుష్పము అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మ. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. తరువాత అందరూ కూడా ఆచమన పాత్ర అనేటువంటిది ఒకటి తీసుకుని ముందుగా చెయ్యి శుభ్రం చేసుకుని, ఇద్దరు కూడా చెయ్యి శుభ్రం చేసుకుని ఆ తర్వాత విడివిడిగా 3 సార్లు నీళ్లు లోపలికి తీసుకోవాలండి. ఓం ఆచమ్య, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమాథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరగే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకుని 5 సార్లుగా గణపతి వారి మీద, పసుపు గణపతి మీద వేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః త్రయోస్మం స్మరణాం పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం విందేవరస్యాము హృదయస్థో జనార్దనః ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో అయం ముహూర్తోస్తు శుభముహూర్తో అస్తు. ఇలా అక్షతలు వేసుకున్న తర్వాత వాసన చూసి అక్షతల్ని ఎడమ వైపుకు వేసుకోవాలి. ఒకవేళ భార్యాభర్తలు కూర్చుంటే కనుక భర్త భార్య యొక్క పక్క నుంచి వేయాలన్నమాట. ఇది బాగా గమనించుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయాలండి ఇక్కడ. సో ఎడమ నాడి, ఎడమ ముక్కు నుంచి మనం గాలి తీసుకుని ఒక 8 సెకండ్లు బంధించి ఆ తర్వాత కుడివైపు నుంచి విడిచిపెట్టండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం మమ అనుకుని నమస్కారం చేసుకోండి ఇద్దరు కూడా. ఉపాత్త ధృతక్షయ ద్వారా పరమేశ్వరముద్యస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే శివసన్నిధౌ సమస్తదేవతాత్ బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవానామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణమాసే శుక్లపక్షే
ఈసారి వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది నవమి తిథి నాడు శుక్రవారం మనం చేసుకుంటున్నాం కాబట్టి శుక్లపక్షే నవమ్యాం తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. సో చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా మీరింట్లో జరుపుకునేటప్పుడు మీ దంపతులు లేదా మీరు, మీ కుటుంబము, మీ పరివారము, మీ వాళ్ళు అందరి యొక్క గోత్రనామాలని మనసులో స్మరించుకోండి. సో మీ గోత్రనామాలు కూడా మనసులో స్మరించుకోండి. సో నేను చెప్పింది ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి. అస్మాకం సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సకల ధన కనక వస్తు వాహన కటాక్ష సిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. ఇక్కడతో మనం ఏం చెప్పాము అంటే మా ఇల్లు లేకపోతే మా కుటుంబము అంతా కూడా క్షేమంతో ధైర్యంతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలి, మా కోరికలన్నీ కూడా నెరవేరాలి, సకల ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడా సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకుని అమ్మవారికి యథాశక్తిగా నా శక్తిలో కల్పోక్త ప్రకారేణ ఏదైతే కల్పంలో చెప్పబడినటువంటి ప్రకారంలో నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను అనేటువంటి సంకల్పం చెప్పుకున్న తర్వాత కూడా గణపతి పూజ ఆచరిస్తున్నాను అనేటువంటి సంకల్పాన్ని కూడా చెప్పాలి. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజ కరిష్యే. నీళ్ళు వదిలిపెట్టేసేయండి అమ్మ, అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యేత్. ఏదైతే ఇందాక మీరు ఆచమన పాత్ర అనేటువంటిది నీళ్లు స్వీకరించారో ఆ నీటిని అమ్మవారి యొక్క షోడశోపచార పూజలలోకి వినియోగించకూడదు. మనం స్వీకరించాం కాబట్టి ఇంకొక పాత్ర ఏదైనా తీసుకుని రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ దాంట్లోకి మళ్ళీ నీళ్లు పోసుకుని ఒక మామిడాకు కానీ తమలపాకు కానీ పుష్పం కానీ వేసుకుని ఆ యొక్క కలశ పాత్రనే మనం అమ్మవారికి వినియోగిస్తాం కాబట్టి పవిత్రంగా ఆ నీటికి మనం ఒక స్పిరిచువల్ పవర్ అనేటువంటిది ప్రవేశింప చేయాలి కాబట్టి ముందుగా దానికి ఆరాధన చేస్తామన్నమాట. సో ఆ కలశ పాత్రకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ ఈ సైడ్ అంతా కూడా. అలా బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ కలశ పాత్రలో గంధము పుష్పము అక్షతలు 3 కూడా ఆ నీటిలో వేసి సమర్పించాలి. కలశే గంధ పుష్పాక్షతై నిక్షిప్య కలశస్యోపరి హస్తన్నిధాయ. పైన కుడి చేయి వేయాలమ్మ, కుడి చేయి వేయండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్రస్థితోద్బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అగ్వేదోద యజుర్వేదः సామవేదో హ్యదర్వణః అంగైశ్చ కలశాः సర్వే కలశామృతమాశ్రితాః. ఆ పాత్రలో నీళ్లు కలపండమ్మ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలే అస్మిన్ సన్నిధం కురు కావేరే తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథే చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తః ఆయాంతో దురితక్షయకారక శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారక పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష. ఏవైతే నీళ్లున్నాయో ఆ నీటినే మనం గంగా యమున సరస్వతి అనేక పుణ్యనదులుగా భావించి వాటిలోకి ఒక శక్తిని ప్రవేశపెట్టాం కాబట్టి ఆ నీటితో ఈ యొక్క పూజా సామాగ్రిని మిమ్మల్ని తర్వాత భగవంతుడి యొక్క ఈ యొక్క స్వరూపాన్ని విగ్రహాన్ని అన్నిటిని కూడా శుద్ధి చేసుకోవాలండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష. నీళ్లు చల్లడం అన్నిటి మీద. దేవం సంప్రోక్ష. ముందుగా గణపతి మీద, తర్వాత వచ్చేసి మీ మీద. దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష. మీరు ఎక్కడైతే ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరి మీద నీళ్లు చల్లండి అమ్మా. సో పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష.
అందరూ కూడా ఈ యొక్క నీళ్లు జల్లుకున్న తర్వాత పుష్పం అక్షతలు తీసుకుని గణపతిని ప్రార్థించండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేయండమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. 3 సార్లు నీళ్లు వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా ఇంకొకసారి. స్నపయామి ఆపో హిష్టామయో భవ స్నానవోర్జేత ధాతన మహేరణాగిజక్షసే యో వస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాగ్జన్వథ ఆపో జనయధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇదే సమయంలో మీరు గణపతికి అభిషేకం చేయాలనుకుంటే ఆవు పాలతో, చెరుకు రసంతో, కొబ్బరి నీళ్ళతో ఎలాగైనా సరే చేయవచ్చును. అది అయిపోయిన తర్వాత వస్త్రం బదులు మీకు ఏదైనా వస్త్రం సమర్పించాలనుకుంటే వస్త్రం సమర్పించవచ్చు. కొంతమంది ఒత్తులతో వస్త్రాన్ని చేసి సమర్పిస్తుంటారు, అలా అయినా సమర్పించవచ్చు. లేనివారు అక్షతలు కానీ పుష్పాన్ని కానీ సమర్పించవచ్చు. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తరువాత యజ్ఞోపవేతం అండి. యజ్ఞోపవేతం ఉన్నవారు యజ్ఞోపవేతాన్ని సమర్పించండి. లేని వాళ్ళు పుష్పాన్ని వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. గంధం ఉన్నవాళ్ళు గంధము, లేని వాళ్ళు అక్షతలు సమర్పించండి. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరేషునీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయేశ్వర్యం. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మరలా అక్షతలండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాస్య పుండరీ కాని సముద్రస్య గృహాయిమే. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక 16 పుష్పాలు తీసుకుని 16 పుష్పాలతోనూ కూడా గణపతికి ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ మనస్ఫూర్తిగా పుష్పాలతో పూజించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామిభిః పూజాం సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పాల పూజ అయిపోయిన తర్వాత అగరవత్తులు చూపించండమ్మా. ధూపము అది సాంబ్రాణి అయినా పర్వాలేదు. వనస్పత్యుర్భవేర్దివ్యే నానాగంధై సుసంగితం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. మరలా వెలిగించిన దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధాచమనయం సమర్పయామి. నైవేద్యం ఈ యొక్క బెల్లం ముక్క మీద, ఆ తర్వాత పక్కనున్న ఖర్జూర పళ్ళు మీద నీళ్లు చల్లండమ్మ. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం వర్తేన వర్షించామి. అమృతమస్తు అమృతో వస్త్రనమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం యథాభాగ గుడకండ సహిత ఖర్జూర ఫలాన్ని నివేదయామి. 5 సార్లు మనసా వాచా కర్మణ నమస్కారం చేస్తూ స్వీకరించి నా యొక్క నైవేద్యాన్ని అని చెప్పి నమస్కారం చేసుకుంటూ చూపించండి ఇలాగా. ఓం ప్రణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఒక చుక్క నీళ్లు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఈ తాంబూలమే చేయవేయండి. నివేదన అయిపోయిన తర్వాత తాంబూలాన్ని సమర్పించాలండి. తాంబూలం లేనటువంటి వాళ్ళు అక్షంతలైనా వేయచ్చు. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లేద్ధలైరితం ముక్త్యా చూర్ణేన సమాయుక్తః తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనయం సమర్పయామి. ఒక నీటి చుక్క గణపతికి చూపించి అలా తమలపాకులో వేసేసేయండి. తాంబూలం అయిపోయిన తర్వాత హారతి వెలిగించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించాలండి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. सम्राजञ्च विराजञ्च भिश्रेर्जा च नो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तयामासगं सृजामसेः
ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కళ్ళగద్దుకోండమ్మ. హర నమః పార్వతీసుత నమోస్తుతే. పుష్పం అక్షతలు తీసుకోండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పుష్పం అక్షతలు తీసుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని విన్న తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించండి. అయితే వీళ్ళు లేవలేరు కాబట్టి నించోలేరు, ఇప్పుడు కుదరదు కాబట్టి నించోట్లేదు. ఖచ్చితంగా నించుని నమస్కారం చేసుకుని సమర్పించాలి. ఓం సుమకశ్చ ఏకదంతశ్చ కపిలోక జకర్ణికాలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేషు నియాతపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘ్రమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకుని ప్రదక్షిణ చేస్తున్నట్టుగా నమస్కారం చేసుకుని వేసుకోండి. ప్రదక్షిణ చేయగలిగేటువంటి వాళ్ళు ఖచ్చితంగా లేచి కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేసి వేయాలండి. భావనయ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మరలా అక్షతలు వేయండి. యస్య స్మృత్యా చ నామోక్త్యతవో పూజక్రియాదిశో న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ అనుకోండి. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతే సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్యాం అవిఘ్నమస్తు. మహంతో అనుగృహ్ణంతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇక్కడితో గణపతికి స్వామి నేను తెలిసి కానీ తెలియక కానీ నా భక్తిలో కానీ శక్తిలో కానీ క్రియ చేసే విధానంలో కానీ ఏదైనా లోపాలుంటే నన్ను క్షమించు స్వామిని నమస్కారం చేసుకున్నటువంటి ఈ మంత్రం తరువాత అక్షతలు నీళ్లు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పి శివుడికి అర్పించాలి. ఎందుకంటే నేను చేయగలిగింది నేను చేశాను స్వామి, ఫలితాన్ని నువ్వే చూసుకుని ఆ ఫలితాన్ని నాకు అప్పచెప్పు అనేటువంటి ఒక భక్తి భావనలో శరణాగతి వెళ్ళడం అనమాట. సో అక్షతలు నీళ్లు వేసుకుని చేతిలోకి అలా నీళ్ళు వదిలిపెట్టేసాం. గణపతికి చూపించి అలా వదిలిపెట్టండి. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ స్వామివారి దగ్గర పూజించినటువంటి అక్షతలని ప్రతి ఒక్కరూ కూడా శిరస్సు మీద ధరించాలి. పిల్లలకి అందరికీ కూడా. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశనీ. అక్షతలు శిరస్సు పైన ధరించుకున్న తర్వాత గణపతికి ఉద్వాసన సమర్పించాలండి. సో ఆ ప్లేట్ని ఏదైతే ఉందో ఆ పళ్ళాన్ని లేదా గణపతి యొక్క తమలపాకునైనా పర్వాలేదు ఒక 3 సార్లు పైకెత్తి మళ్ళీ నమస్కారం చేసుకుని కింద పెట్టేసేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమగజంత దేవాహతాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానశ్చదంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థాన ప్రవేశయామి. ఇలా గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన కోసం మనం వెళతామండి. అంటే అమ్మవారి యొక్క ఆరాధన మనం చేయాలంటే గణపతి అనుగ్రహాన్ని మనం పొందాలి కాబట్టి ఇప్పటి వరకు మనం గణపతి పూజ చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి ఇదే ప్రకారంలో షోడశోపచార పూజ 16 సేవలతో అమ్మవారిని అర్చించి పూజించి ఆ తర్వాత వ్రత కథని మనం చెప్పుకోవాలన్నమాట. సో ముందుగా ఇద్దరు కూడా ఒక ఎర్రటి పుష్పాలు ఏమైనా ఉంటే అవి అక్షతలు కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా పుష్పాక్షతలు తీసుకున్న తర్వాత మనసులో మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ మీ యొక్క వరాలన్నీ సిద్ధించాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క శక్తి ఇక్కడికి వచ్చి ఆవాహన రూపంలో ఇక్కడికి వచ్చి కూర్చోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమభేతి ముద్రాంకరేర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః.
ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారి యొక్క స్వరూపంగా భావించేటువంటి కలశనే మనం ధ్యానిస్తాము, ఆవాహన చేస్తాం, అన్నిటికీ కూడా కలశకే మనం సమర్పిస్తామండి. ఇక్కడ నుంచి కలశంతా కూడా సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపం అనమాట. సో ఇద్దరు కూడా ఒక పుష్పం చేత్తో పట్టుకోండి, ఎర్రటి పుష్పం ఏదైనా. పుష్పం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కలశ దగ్గర ఇలా ఉంచండి, అంటే ఆ అమ్మవారి యొక్క శక్తిని ఆవాహన చేస్తున్నాడు అనమాట. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలగే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనో అనుకూలే త్వత్పాదపద్మం మగి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటే పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోర్తరీయా. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆ పుష్పాన్ని అక్కడ ఉంచి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఇందాక మనం గణపతి వారికి చేసినట్టుగానే 3 సార్లు పాదాలు కడిగినట్టుగా, అమ్మవారి యొక్క చేతులు కడిగినట్టుగా, అమ్మవారి యొక్క ముఖం మనం కడిగినట్టుగా, పాదయోహ పాద్యం హస్తయోహ అర్ఘ్యం ముఖే ఆచమనయం. పరమ భక్తి భావనతో అమ్మవారికి మనం అర్పించేటువంటి ఆ ఉద్ధరణ నీళ్ళైనా ఒక చుక్క ఏదైనా సరే పరమ భక్తి భావనతో సమర్పించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 3 సార్లు నీళ్లు సమర్పించండి అమ్మ. పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. అంటే ఇప్పుడు అమ్మవారికి మనం స్నానం జరిపిస్తామన్నమాట. సో ఎవరైనా సరే ఆవు పాలు కానీ లేకపోతే ఆవు పెరుగు కానీ, కొంతమంది విగ్రహం పెట్టుకుని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారమ్మా, వెండి విగ్రహాన్ని పెట్టుకుని. వాళ్ళైతే తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు కానీ ఇలాంటి ద్రవ్యాలన్నీ కూడా పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. ఇక్కడ అవేమీ లేవు కాబట్టి కేవలం నీటినే పంచామృతాలుగా భావించి చేస్తూ ఉంటారు. సో దాన్ని గమనిస్తూ మీ పంచామృత స్నానాన్ని మీరు చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాన్ జ్వలంతీం తృప్తాన్ తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియన్ లోకే దేవజుష్టాం ఉదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినాశః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసాన్మలాన్ జ్యేష్ఠా అలక్ష్మీ నాశయామ్యహం అభూతిమసమూర్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరేషునీం ఈశ్వరీగం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహే పశూనాకం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్ధమేన ప్రజా భూతా మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపశ్రయంత స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః కర్ణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోదంగావో దాస్యో అశ్వాన్ విందేయం పురుషానహం. ఓం శాంతి శాంతి శాంతి. సో ఈ శ్రీ సూక్తాన్ని వింటూ మీ పంచామృత స్నానాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత వస్త్రాన్ని సమర్పించాలండి. ఇక్కడ ఏమైనా ఒక రవిక జాకెట్ ముక్క కానీ లేదా చీర కానీ ఏదైనా ఉన్నా లేదా పుష్పాక్షతలున్నా కనీసం సమర్పించండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం.
యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం అండి, లేని పక్షంలో పుష్పాక్షతలు సమర్పించండి. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆభరణం అండి, అమ్మవారికి ఆభరణం ఏంటంటే గాజులు. గాజు లేని వాళ్ళు పుష్పాక్షతలు సమర్పించండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆభరణాన్ని సమర్పయామి. అలా వేసేసేయండి అమ్మ. తర్వాత గంధం అండి, గంధం లేని వాళ్ళు పుష్పాక్షతలు వేయండి. గంధం ఉన్నవాళ్ళు ఒక పుష్పాన్ని తీసుకుని గంధాన్ని అద్ది ఆ పుష్పాన్ని ఆ కలశ దగ్గర కానీ విగ్రహం వద్ద కానీ సమర్పించండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం. శ్రీగంధం సమర్పయామి. అక్షతలు సమర్పించండి. ఓం వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అలంకారార్థం అక్షతాన్ సమర్పయామి. ఇక్కడ నుంచి పుష్పాల పూజ. సో మీరు ఏదైనా తామర పువ్వులు కానీ, కలువ పుష్పాలు కానీ, లేకపోతే ఈ యొక్క గులాబీ పువ్వులు కానీ, చామంతి, మల్లె, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి యథాశక్తిగా ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అలంకరణ చేస్తూ ఉండండి. నేను అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని, నామాలన్నీ కూడా చెబుతూ ఉంటానమ్మా. మీరు కూడా ఈ నామాలన్నీ కూడా వింటూ శ్రద్ధగా ఆ యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తర పూజ మొదలు పెట్టండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం కంభుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రో పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మీ నమః. నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహదాయ నమః. బుద్ధయే నమః. అనఘాయ నమః. హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. పద్మప్రియాయై నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షే నమః. పద్మాక్షే నమః. పద్మసుందర్యై నమః. పద్మోద్భవాయై నమః. రమాయై నమః. పద్మమాలాధరాయ నమః. దేవ్యై నమః. పద్మిన్యై నమః. పద్మగంధిన్యై నమః. పుణ్యగంధాయ నమః. సుప్రసన్నాయై నమః. ప్రసాదాభిముఖ్యై నమః. ప్రభాయై నమః. చంద్రవదనాయై నమః. చంద్రాయై నమః. చంద్ర సహోదర్యై నమః. చతుర్భుజాయై నమః. చంద్రరూపాయై నమః. ఇందిరాయై నమః. ఇందుశీతలాయై నమః. ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్టే నమః. ఓం శివాయ నమః. శివగత్యై నమః. సత్యై నమః. విమలాయ నమః. విశ్వజనన్యై నమః. పుష్టాయ నమః. దారిద్ర్యనాశిన్యై నమః. ప్రీతి పుష్కరిణ్యై నమః. శాంతాయ నమః. శుక్లమాల్యాంబరాయ నమః. శ్రీయై నమః. భాస్కరే నమః. బిల్వనిలయాయ నమః. వరారోహాయ నమః. యశస్విన్యై నమః. వసుంధరాయ నమః. ఉదారాంగాయ నమః. హరిణ్యై నమః. హేమమాలిన్యై నమః. ధనధాన్యగత్యై నమః. సిద్ధయే నమః. స్త్రైణ సౌమ్యాయ నమః. శుభప్రదాయ నమః. నృపవేష్మగతానందాయ నమః. వరలక్ష్మీ నమః. వసుప్రదాయ నమః. శుభాయ నమః. హిరణ్యప్రాకారాయ నమః. సముద్రతనయాయ నమః. జయాయ నమః. మంగళాయై దేవ్యై నమః. విష్ణువక్షస్థలస్థితాయ నమః. విష్ణుపత్న్యై నమః. ప్రసన్నాక్షే నమః. నారాయణ సమాశ్రితాయ నమః. దారిద్ర్యధ్వంసిన్యై నమః. దేవ్యై నమః. సర్వోపద్ర నివారణ్యై నమః. నవదుర్గాయ నమః. మహాకాళ్యై నమః. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి మీ వద్దనున్నటువంటి పత్రాలు పుష్పాలు అన్నీ కూడా సమర్పించిన తరువాత ధూపాన్ని సమర్పించాలి. ఈసారి తప్పనిసరిగా సాంబ్రాణి సమర్పించడం చాలా చాలా ఉత్తమం అండి. ఇక్కడ సాంబ్రాణి లేదు కాబట్టి
ధూపం వేస్తూ ఉంటారు. మీరు మాత్రం సాంబ్రాణి ఖచ్చితంగా వేయండి. వనస్పత్యుర్భవేర్దివ్యే నానాగంధై సుసంయుతం ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. ధూపం అయిపోయిన తర్వాత దీపాన్ని, వెలుగుతున్నటువంటి దీపాన్ని మరలా చూపించడం కానీ, ఏదైనా ఒక దీపం వెలిగించనట్లయితే మరలా అది దాన్ని వెలిగించడం కానీ చేయొచ్చు. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరే శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఒక చుక్క నీరు అమ్మవారికి అలా కలశానికి చూపించి మీ దగ్గర ఉన్నటువంటి ఆ తమలపాకులో కానీ పాత్రలో కానీ వేసేసేయండి. నైవేద్యం ఏదైతే మీరు తయారు చేసుకుంటారో అమ్మవారి కోసం అని చెప్పి స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా మీరు తయారు చేసుకున్నటువంటి పరవాన్నము కానీ, ఇలా ఏదైనా పర్వాలేదు, వాటిని నైవేద్యంగా పెట్టవచ్చు. సో చూసేటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే తయారు చేసుకున్నటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, అదేవిధంగా స్వీట్స్, ఫ్రూట్స్ అనేటువంటి అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి వాటి మీద నీళ్లు చల్లి నివేదన అనేటువంటిది పెట్టాలి. సో నీళ్లు చల్లడం అన్నిటి మీద ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరశుంచామి అమృతమస్తు. ఒకసారి నీటిని అలా తిప్పండి. అమృతమస్తు అమృతో వస్త్రణంసి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నారికేళ సకల సహిత కదలీఫల సహిత మధుర పదార్థ సహిత నారికేళ సకల సహిత కదలీఫల సహిత మధుర పదార్థాన్ని నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చూపించి అలా వేసేసేయండి. తాంబూలం అండి. అమ్మవారికి తప్పనిసరిగా అందించవలసినటువంటిది ఏంటి అంటే తాంబూలము. ఖచ్చితంగా ఒక తమలపాకులో 2 ఒక్కలు మాత్రం తప్పనిసరిగా పెట్టి అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి పరమ ఇష్టమైనటువంటిది తాంబూలం అంటే. ఓం పూగే బలైస్య కర్పూరైర్నాగవల్లే ధలైర్యుతం ముక్త్యా చూర్ణేన సమాయుక్తః తాంబూలం ప్రతిగృహ్యతా. తాంబూలం సమర్పయామి. నీరాజన వెలిగించండమ్మా. ఓం సంరాజంచ విరాజంచ భిశ్రేర్జాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఈసారి తప్పనిసరిగా మరలా మంత్రపుష్పానికి పుష్పాక్షతలు తీసుకుని లేచి నిలబడడం కానీ, లేదా మీరు కుదరదు కాబట్టి కూర్చొని చేయండి అమ్మా. ఖచ్చితంగా నేను లేచి నిల్చొని పుష్పాక్షతలతో అమ్మవారికి మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకుని, ఇప్పుడు నేను చెప్పే మంత్రం పూర్తయిన తర్వాత అమ్మవారికి పుష్పాక్షతలు సమర్పించండి. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినేర్నమో వయం వై శ్రవణాయ కుర్మహే సభే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అంతఃశరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్వమింద్రస్వగం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం త్వదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలగే పద్మదలాగితాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మగిసన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోర్తరీయా. లక్ష్మీర్దివ్యై గజేంద్రైర్మణిఖణగచితై స్నాపితా హేమకుంభై
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమభేతిముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ఏవైనా తప్పులు చేసుంటే క్షమించమని చెప్పి కోరుకుంటూ ప్రదక్షిణ చేయాలండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీం. ఆత్మరక్ష నమస్కారాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యతపో పూజక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే పరమేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ వరలక్ష్మీ దేవతా సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్యాం అవిఘ్నమస్తు. మహంతో అనుగృహ్ణంతు అనుగృహ్ణంతు. అథ కదా ప్రారంభ. సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతము ఉనర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంభుగనుందురో అట్టి వ్రతము నా కాన తీయవలననిన పరమేశ్వరుడిట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేయుడు వరలక్ష్మీ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేది శుక్రవారము నాడు చేయవలననియు పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతము ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధానమేమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వము ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? నీ వల్లే ఇవన్నీ కూడా వివరముగా వచింపమని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాగిని, వరలక్ష్మీ వ్రతము సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశమున కుండినమ్మనునొక పట్టణము గలదు. ఆ పట్టణమును బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇళ్లతోనూ కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటి దేవునితో సమానముగా తలచి ప్రతిదినమున ఉదయమున మేల్గాంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తను పూజించి పిదప అత్తమామలను అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాడిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగే ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారము నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులను ఇచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగిన జనులు ధన్యులగను, విద్వాంసులగను, సకల సంపన్నులయ్యెదరు. నేనును జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమును పాద దర్శనము నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మీదేవి సంతోషించి చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమునుందే. చారుమతి తక్షణము నిదుర మేలుకుని ఇంటికి 4 ప్రక్కలా చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటినమని ఆ స్వప్న వృత్తాంతమును భర్తకు
మామగారు మొదలైన వాళ్ళందరికీ చెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతము అవశ్యముగా చేసేదని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయము వలన శ్రావణ మాస పూర్ణిమ యందు వచ్చేది శుక్రవారము వచ్చను. అంత చారుమతియు మొదలు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని తలచి మేల్గాంచి స్నానంబు చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహమునొక ప్రదేశమున గోమయంబు చే అలికి మంటపము ఏర్పరచి అందుక ఆసనంబు వేసి దానిపై కొత్త బియ్యము పోసి మట్టి చిగుళ్ళు మొదలైన పంచ పల్లవలములచే కలశము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిగులు భక్తియుక్తలే సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవే సుప్రియత భవ సర్వదా అను ఈ శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రముల కల తోరంబున దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణములు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళయందు గల్లు గల్లు మనొక శబ్దము కలిగెను. అంత కాళ్ళను చూచుకొనిన గజ్జలు మొదలైన ఆభరణములు గలిగి ఉండ చారుమతి మొదలైన స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షములను కలిగినవని చెప్పి పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగద్దగాయనమనుచు నవరత్న ఖచ్చితంబులైనటువంటి ఆభరణాలన్నీ కూడా కనబడ్డాయి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము గాంచిన తోడనే ఆ స్త్రీలందరూ భూషణ అలంకృతులైరి. చారుమతి మొదలైన ఆ స్త్రీలు గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతోడను నిండి ఉండెను. అంతన ఆ స్త్రీలు తోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండి ఉండెను. పిదప చారుమతి మొదలైన స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలతో పూజించి 12 కుడుములు వాయిన దానమిచ్చి దక్షిణ తాంబూలాదులు ఒసగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమును చే ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదములు చేసినటువంటి భక్ష్య భోజ్యాదులు బంధువులతో కలిసి అందరూ కూడా భుజించి తమ కొరకు వచ్చిన కాచుకుని ఉన్నటువంటి వాహనములపై ఇండ్లకు పోవచ్చు. ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములో వచ్చే ప్రత్యక్షమాయను. ఆ చారుమతీదేవులను కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవి మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు తోడను గూడుకొని సుఖంబుననుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబునుందురు. ఈ కథ విన్న వారికిని చదివిన వారికిని వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. గోవిందా గోవిందా. ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను విన్న తరువాత అక్షతలు అమ్మవారికి సమర్పించి మనసులో కోరిక తప్పనిసరిగా తీరి అమ్మవారి యొక్క వరముల చేత ఇల్లంతా కూడా ఐశ్వర్యముతో సుఖ శాంతులతో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని నమస్కారం చేసుకోండి. వ్రత కథ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి అనేటువంటి సమర్పించాలండి. ప్రతి ఒక్కరూ కూడా మంగళహారతి సమర్పించండి. ఓం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం ధిమి ధిమి ధిందిమి 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 దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయ మాం. అందరూ కూడా హారతి నమస్కారం చేసుకోండి. హారతికి
ప్రతి ఒక్కరూ కూడా హారతి మంత్రపుష్పం అంతా కూడా సమర్పించిన తర్వాత ఏవైతే తోరములు 21 పూచలతో మీరు రెడీ చేసుకున్నారో పసుపు రాసవన్నీ కూడా వాటిని అర్చించాలి, పూజించాలన్నమాట. సో అక్షతలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, నేను చెప్పేటువంటి మంత్రములు అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ తోరములకి అర్చన చెయ్యండి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం సర్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి, విరూపాక్షాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి, హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. అలా పూజించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ తోరములు ఏవైతే ఉన్నాయో కుడి చేతికి ధరించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క తోరములు ధరిస్తూ ఉన్నప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏంటి అంటే నేను చెబుతూ ఉంటాను, నాతో పాటుగా మీరు చెబుతూ ఆ తోరాన్ని ధరించండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. ప్రతి ఒక్కరు కూడా ఆ తోరాన్ని ధరించిన తర్వాత వ్రత కథ అనేటువంటిది ప్రారంభం అవుతుందండి. సో ఇక్కడితో వరలక్ష్మి వ్రతం అంతా కూడా సంపూర్ణంగా పూర్తయిందండి. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నా, లేకపోతే అడగాల్సినటువంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నా కింద కమెంట్ రూపంలో తెలియచేయచ్చు. తప్పకుండా ఉమా గారు. సో ఎవరైనా సరే ఈ వీడియో పూర్తిగా కనుక చూస్తూ ఉంటే ఈ వ్రత విధానాన్ని ఆచరించి మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిండుగా వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఓం మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉంటాయి.